మనమందరం ఒక వెబ్ బ్రౌజర్ యూజ్ చేయకుండా ఉన్ అంటే ప్రతి ఒక్కరు వెబ్ బ్రౌజర్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం వెబ్ బ్రౌజర్ ఇన్వెస్టిగేషన్ అంటే వెబ్ బ్రౌజర్ ఫారెన్సిక్ అనేది చెప్పడం జరుగుతుంది. నేను క్రోమ్ యూజ్ చేయొచ్చు లేదా ఫైర్‌ఫాక్స్ కానీ, బివేరా ఇలాంటివి ఏదైనా యూజ్ చేయొచ్చు. మనం యూజ్ చేసేటప్పుడు ప్రతి బ్రౌజర్ అనేది మనకు 3 టైప్స్ ఉంటుంది. అంటే ఒకటి మనం ఆండ్రాయిడ్ ఓఎస్‌లో యూజ్ చేసుకోవచ్చు. లేదా ఆండ్రాయిడ్‌లో యూజ్ చేసుకోవచ్చు. లేదా కంప్యూటర్‌లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. సరే మనం కంప్యూటర్‌లో యూజ్ చేసినప్పుడు ఆ సెట్టింగ్స్ సేమ్ ఉంటాయి. అలాగే మనకు ఆండ్రాయిడ్ మొబైల్‌లో యూజ్ చేసినప్పుడు కూడా సెట్టింగ్స్ సేమే ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు ఒక ఫారెన్సిక్ అన్నప్పుడు చాలా మెథడ్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్‌గా మనకు ఫారెన్సిక్ అంటే మనకు చాలా మెథడ్స్ ఉంటాయి. అంటే ఒక డేటాని కలెక్టివిటీ చేయడానికి మనం ఫారెన్సిక్ వాడతాము అన్నమాట. ఆ ఫారెన్సిక్‌లో మనకు ఒక టూల్ అయితే మీరు ఇన్‌స్టాలేషన్ చేసుకోండి అందరూ. ఆ టూల్ నేమ్ వచ్చేసి మనకు బ్రౌజర్ హిస్టరీ ఎగ్జామినర్ అని ఒక టూల్ ఉంటుంది. ఈ టూల్ అనేది మనం ఫ్రీగా ట్రయల్ వర్షన్‌కి యూజ్ చేయడం వల్ల కొంత ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అది ఎందుకు అన్నది మనం చూద్దాం సార్. ఇది మనకు ఫ్రీగానే దొరుకుతుంది. మనం ఇక్కడ ప్రొడక్ట్ పైన క్లిక్ చేసేసి హిస్టరీ ఎగ్జామినర్ పైన క్లిక్ చేసుకుంటే మనకు డౌన్‌లోడ్ ఆప్షన్ అనేది ఇక్కడ ఫ్రీ ట్రయల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన మనం క్లిక్ చేయగానే డౌన్‌లోడ్ అయిపోతుంది మనకు. క్లిక్ చేయగానే మనకు డౌన్‌లోడ్ అయితుంది. ఇక్కడ డౌన్‌లోడ్ అయితున్నప్పుడు మనకు అలో అనేది అడగలేదు. అంటే మనకు పర్మిషన్ అడగకుండా డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంది. మనకు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అవుతుంది అంటే దీనికి మనకు అనవసరమైనవి కూడా డౌన్‌లోడ్ అయితాయి. అలాంటప్పుడు మనం డౌన్‌లోడ్ కాకుండా అలో అనే ఆప్షన్‌ని మనం తీసుకోగలిగితే అప్పుడు మనం ఏదైతే డౌన్‌లోడ్ చేసుకుంటామో దానికి అలో అడుగుతుంది. ఆ సెట్టింగ్స్ మనకు తీసేయడం వల్ల ఏదైనా సరే మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా డౌన్‌లోడ్ అవ్వచ్చు అన్నమాట. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు మనం దీన్ని డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ అనేది చేసుకోవాలి సార్. ఎక్స్ట్రాక్ట్ అనేది మనం డౌన్‌లోడ్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఫైల్ పైన మనం క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసేసి మనం ఎక్స్ట్రాక్ట్ యువర్ ఫైల్ అని ఉంటుంది. దీనిపైన మనం క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అయిపోతుంది అన్నమాట. ఎక్స్ట్రాక్ట్ అయిపోయిన తర్వాత మనం బ్రౌజర్ ఎగ్జామినర్‌లో 2 టైప్స్ ఉంటాయి మనకు. ఒకటి సెటప్ అని ఉంటుంది. ఒకటి బీఎస్సీ అని ఉంటుంది. పైన మనకు విండోస్ ఇన్‌స్టాలర్ అని ఒక ప్యాకెట్ కనిపిస్తుంది. దీన్నే మనం డబుల్ క్లిక్ చేసుకుంటే ఇన్‌స్టాలేషన్ రన్ పైన క్లిక్ చేస్తే మనకు ఇన్‌స్టాల్ అనేది కంప్లీట్ అయితుంది. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి ఫినిష్ అని టైప్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఆల్రెడీ నేను ఇన్‌స్టాల్ చేశాను అని చెప్తుంది. అయిపోయిన తర్వాత మనం సింపుల్‌గా మనం ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకిక్కడ వెళ్ళిపోతుంది అన్నమాట. బ్రౌజర్ హిస్టరీ ఎగ్జామినర్ అని ఉంటుంది. దీన్ని లాగి మనం డ్రాగ్ చేసుకుంటే మనకు డెస్క్‌టాప్ మీదకి రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకు డెస్క్‌టాప్ మీదకి అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేస్తాము అంటే, మన బ్రౌజర్‌కి సంబంధించిన డేటాని ఒకసారి మనం తీసుకోగలిగితే దీనిపైన మనం క్లిక్ చేసుకుంటాం. క్లిక్ చేసిన తర్వాత మనకు లైసెన్స్ లేదు. ఇది యాక్టివేట్ లైసెన్స్ ఉంటేనే మనకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు దీని ప్రైస్ వచ్చేసి మనకు కొంచెం ఒక 13,000, 14,000 అట్లా ఉంటుంది. మనం ఇప్పుడు యూజ్ చేయడం ఎందుకు అన్నది ఫస్ట్ మనం తెలుసుకుంటే, ఆ తర్వాత ఏం చేయాలో తెలుస్తుంది. కంటిన్యూ ట్రయల్ అని ఉంది. మనం కంటిన్యూ పైన క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఓన్లీ ఫస్ట్ 25 రికార్డ్స్ అనేది చూపించడం మాత్రమే జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు ఏదైతే బ్రౌజింగ్ చేసుంటామో ఒక 10, 20, 30 అలా కొన్ని 10,000 అలా ఉన్నా కూడా మనకు 25 మాత్రమే డిస్‌ప్లే అయితాయని చెప్తున్నాడు. సరే ఓకే అని నేను క్లిక్ చేసుకుంటున్నా. క్లిక్ చేసిన తర్వాత క్యాప్చర్ యువర్ హిస్టరీ, లోడ్ యువర్ హిస్టరీ అని అడుగుతుంది. లోడ్ యువర్ హిస్టరీ అంటే ఇంతకుముందు మన క్యాప్చర్ చేసిన హిస్టరీని లోడ్ చేసి
రిజల్ట్స్ చూసుకోవచ్చు. మనం ఇప్పుడు క్యాప్చర్ చేసుకోవాలి. ఫస్ట్ మనం క్యాప్చర్ అనేది తీసుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే క్యాప్చర్ హిస్టరీ పైన క్లిక్ చేస్తున్నాం. మనం ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మనం ఏం టచ్ చేయకోకుండా నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎస్ అని అడుగుతుంది. ఎస్ ఇచ్చేసినామంటే ఇక్కడ మనకు క్రోమ్ ఇవన్నీ చాలా అడుగుతుంది. నేను మొత్తం తీసేస్తున్నా. ఎడ్జ్ తీసేస్తున్నా, ఫైర్‌ఫాక్స్ తీసేస్తున్నా, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ తీసేస్తున్నా. నెక్స్ట్ మనకు హిస్టరీ, క్యాచ్ ఫైల్, డిలీటెడ్ హిస్టరీ ఫ్రమ్ వాల్యూ మనకు ఏదైనా డిలీట్ అయిన హిస్టరీ కూడా మనకు కావాలి అనుకుంటే దీనిపైన క్లిక్ చేసుకోవాలంటే అవైలబుల్ ఓన్లీ ఫీచర్ బయింగ్ అనమాట. మనం కొనుక్కుంటే డిలీట్ అయిన హిస్టరీని మనం రికవర్ చేసుకోవచ్చు అని దీని ఆప్షన్ అనమాట. అందుకోసమే మనకు ఫారెన్సిక్ టూల్స్ కాస్ట్ అలా ఉంటాయి. ఇక్కడ మనం దీన్ని క్లిక్ చేసుకునే ముందు మనం అంటే బై చేయాలి అని అడుగుతుంది. సరే మన దగ్గర బై చేయలేదు ఇప్పుడు. సరే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం హిస్టరీ, క్యాచ్ ఈ 2 మాత్రమే తీసుకుంటున్నాము. డెస్టినేషన్ పార్ట్ ఎక్కడికి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు క్యాప్చరైజేషన్ అని అడుగుతుంది. సింపుల్‌గా నేను ఇక్కడ 3 డాట్స్ ఇచ్చేసిన తర్వాత ఒక ఫోల్డర్‌ని డెస్క్‌టాప్ పైన ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తా. డెస్క్‌టాప్ పైన ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తా. క్రియేట్ ఫోల్డర్ పైన క్లిక్ చేసి నేను ఒక టెస్ట్ అనే ఒక ఫోల్డర్‌ని క్రియేట్ చేస్తున్నా. ఆ తర్వాత నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్ యువర్ ఫోల్డర్ అంటుంది. సెలెక్ట్ చేసిన. ఆ సెలెక్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఉన్న ఆప్షన్స్ మాత్రం వస్తాయి. చాలా తొందరగా అయిపోతుంది క్యాప్చర్ అనేది. ఆల్రెడీ మొత్తం మనం ఫార్మాట్ చేయడం జరిగింది కాబట్టి కొంచెం ఇక్కడ బ్రౌజర్ హిస్టరీ క్యాప్చర్ అని అడుగుతుంది. యెస్ అని మనం ఇచ్చేసేయాలి. బ్రౌజర్ హిస్టరీ క్యాప్చరైజేషన్ అవుతుంది. ఈ క్యాప్చరైజేషన్ అయ్యేంత వరకు మనం ఏం చేద్దాము అంటే ఇక్కడ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆప్షన్స్ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఇక్కడ మనకు బుక్ మార్క్స్ అని ఉన్నాయి, బ్రౌజింగ్ సెట్టింగ్స్ అని ఉన్నాయి, క్యాచ్డ్ ఫైల్స్ అని ఉన్నాయి, క్యాచ్డ్ ఇమేజెస్ అని ఉన్నాయి, క్యాచ్ వెబ్ పేజెస్ అని ఉన్నాయి, కుకీస్ ఉన్నాయి, డౌన్లోడ్స్ ఉన్నాయి, ఈమెయిల్ అడ్రస్ ఉంది, ఫేవికన్స్ ఉంది, ఫ్రమ్ హిస్టరీ ఉంది, లాగిన్స్ ఉన్నాయి, సెర్చ్ ఉంది, సెషన్ ట్యాబ్ ఉంది, తర్వాత మనకు థంబ్‌నెయిల్స్ వెబ్‌సైట్ విజిట్స్ అని ఉన్నాయి. సరే ఇవన్నీ ఎందుకు మనం వాడాలి? మనం ఇవన్నీ ఎందుకు వాడుతాము? ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా మనం ఎవరైనా ఒక డివైస్‌ని యాక్సెస్ చేసినప్పుడు అంటే మనం ఫారెన్సిక్ చేయాలి అనుకుంటున్నాం. వాళ్ళేం చేస్తారు అంటే హిస్టరీని మాత్రం డిలీట్ చేయగలుగుతారు. మొత్తం అన్నీ డిలీట్ చేయలేరు. అలా కొంతమందికి తెలీదు. అలా అని మనకు గూగుల్ క్రోమ్ అన్ని యాక్సెస్ ఉండవు అన్నమాట. సెట్టింగ్స్ అనేది మాన్యువల్‌గా ఉంటాయి. ఆ మాన్యువల్ సెట్టింగ్స్‌ని మనం మార్చుకోగలిగితే ఇక్కడ ఏ డేటా రాదు మనకు. ఒకవేళ మనం ఏం మార్చుకోకుండా మాన్యువల్‌గా యూజ్ చేస్తుంటాం. యెస్ అని క్లిక్ చేయగానే మనకు ఒక డేటా అనేది కంప్లీట్‌గా అయిపోతుంది సార్. ఈ క్లాస్ చాలా యూజ్ ఉంటుంది మనకు. మనం ఎందుకంటే మనం యూజ్ చేసే బ్రౌజింగ్ కూడా మనకు తెలీదు ఎలా ఉంటుంది అన్నది. మనం ఫైండ్ ఔట్ చేయలేము కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ చూసుకోవచ్చనమాట. ఇది మొత్తం క్యాప్చర్ అయ్యేంత టైం మనకు ఉంది కాబట్టి నేను క్యాప్చరైజేషన్ ఆల్రెడీ అయ్యింది కాబట్టి నేను తీసుకుంటున్నా. ఇక్కడ మనకు బ్రౌజర్ సెట్టింగ్స్ అని ఉన్నాయి. బ్రౌజర్ సెట్టింగ్స్ అంటే ఏంటి మనకు అన్నది ఫస్ట్ క్వెషన్ వేసుకుంటే దీని గురించి మొత్తం అన్ని ఆప్షన్స్ ఎందుకు పనిచేస్తాయో ఈరోజు నేను కొన్ని చెప్తాను. మిగతావి నెక్స్ట్ డే చెప్తా సార్. ఫస్ట్ వన్ వచ్చేసి నేను కొన్ని ఆల్రెడీ నాకు కంప్లీట్ అయింది. నేను గూగుల్ క్రోమ్‌లో విజిట్ చేసిన సైట్స్ 11 ట్రాన్స్‌లేట్ అయిన 5 విజిట్ సైట్. తర్వాత నేను ఏ సైట్ విజిట్ చేసినాను, యూట్యూబ్ విజిట్ చేసినాను, క్రోమ్ విజిట్ చేసినాను. ఈ ప్రెజెంట్ ఇప్పుడు విజిట్ చేసిన మొత్తం ఇన్ఫర్మేషన్‌ని మనం ఓన్లీ క్రోమ్ బ్రౌజర్ నుంచి మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ గాని, ఈజీ గాని, తర్వాత ఫైర్‌ఫాక్స్ గాని తీసుకోలేదు. ఒకటే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కొంచెం డేటా అనేది మనకు రావడం జరిగింది. ఆ డేటా మనకు ఎక్కడైతే ఫోల్డర్‌ని మీరు క్రియేట్ చేస్తారో 25 మాత్రం వస్తుంది. బై చేసుకుంటే డిలీటెడ్ హిస్టరీతో పాటు మొత్తం హిస్టరీ వస్తుంది. ఒకవేళ మనం బై చేసుకోవాలా లేదా అన్నది తర్వాత మనం చూద్దాం సార్. ఇక్కడ క్యాప్చర్ అయిన హిస్టరీ మొత్తం కూడా మనకు క్రోమ్ ప్రొఫైల్ అని ఉంటుంది. దీంట్లో డిఫాల్ట్‌గా కొన్ని క్యాచ్ ఫైల్స్, హిస్టరీ, తర్వాత హిస్టరీ ఇవన్నీ ఉంటాయి సార్. సరే వీటిని మనం ఏం చేయాలి అంటే మనం దీన్ని లోడ్ చేయాలి. అంటే ఇంతకుముందు నేను మీకు చెప్పాను. లోడ్ అంటే మనం ఫస్ట్ తీసిన తర్వాత
ఈ క్యాప్చర్ని మనం ఏం చేయలేమంట, చూడలేమనమాట. ఆ ఫైల్స్ రావు, మనం చూడడానికి రావు. ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుంటాం, క్యాప్చర్ అని క్లిక్ చేస్తాం, ప్రొఫైల్ అని క్లిక్ చేస్తాం, ప్రొఫైల్ 3 హిస్టరీ అని ఇక్కడ ఇలా వస్తుంది. వెబ్, టాప్, లాగిన్స్, హిస్టరీ, ఫేవికల్, కుకీస్, బుక్ మార్క్స్ ఇలా ఉంటాయి. కానీ వీటిని మనం చదవలేమనమాట. వీటిని ఏం చేయాలి, లోడ్ చేయాలి. ఈ లోడ్ చేయడానికి వేరే సైట్లు కూడా దీన్ని బాగా యూజ్ అవుతుంది మనకు. ఇప్పుడు దీన్ని లోడ్ చేయడానికి మన సాఫ్ట్వేర్ ఓపెన్ చేసుకొని మనం సింపుల్గా ఇక్కడ ఫైల్ పైన క్లిక్ చేసుకొని లోడ్ యువర్ హిస్టరీ అని ఉంటుంది. మన హిస్టరీ ఏదైతే మనం క్యాప్చర్ చేసినామో అది డైరెక్ట్గా ఓపెన్ కాదు కాబట్టి మనం లోడ్ చేసేస్తున్నాం. మనం ఎక్కడైతే క్యాప్చర్ అయిందో డైరెక్ట్గా అదే వెళ్ళిపోతుంది. మనం సింపుల్గా ఇక్కడికి వెళ్ళేసి మనం ఏది ఎక్కడ క్యాప్చర్ చేసామో ఒకసారి డెస్క్టాప్ మీదకి వెళ్ళి న్యూ ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత ఒక్క నిమిషం సార్, డెస్క్టాప్ మీద మనం ఒక ఫోల్డర్ అయితే క్రియేట్ చేసాం 00లో టెక్స్ట్ అనే ఫోల్డర్ చేసినాం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకోండి సార్. ఎందుకంటే మనం ఏ నేమ్తో ఇచ్చాం. నెక్స్ట్ అని క్లిక్ చేయగానే capture data could not be find, please you have to select a capture folder. ఓకే, క్యాప్చర్ ఫోల్డర్ మనకు ఏదైతే ఉందో ఆ క్యాప్చర్ ఫోల్డర్లో మనకు ఆ హిస్టరీ లేదా మనకు క్యాచ్ ఫైల్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి. బట్ ఎందుకు ఇది ఒక నిమిషం సార్, ఆల్రెడీ ఫైల్ పాత్ అనేది కరెక్ట్గా ఇచ్చుకోండి. మనకు ఇలా ఫైల్ పాత్ మనం ఇంతకుముందు క్యాప్చర్ అని ఉంది కదా, ఒకసారి క్యాప్చర్ పైన క్లిక్ చేస్తున్నా, నెక్స్ట్ అని క్లిక్ చేయగానే మన క్యాప్చరైజేషన్స్ మొత్తం తీసుకోవడం జరుగుతుంది అనమాట. మనం ఎన్ని సైట్స్ అయితే తీసుకున్నామో ఆ క్యాప్చర్ ఫైల్ని ఇచ్చేయాలి సింపుల్గా. ఇవ్వగానే మనకు ఇక్కడ ఒక ఫైల్ అయితే చూపించడం జరుగుతుంది. క్యాప్చర్కి సంబంధించిన ఒక ఫైల్ రావడం జరుగుతుంది. ఇది పాత ఫైల్ తీసుకుంది, ఆ కొత్త ఫైల్ ఇవ్వాలి. మనం పాత ఫైల్ క్యాప్చర్ చేసుకుంటుంది ఇది. మనం ఇవ్వాల్సింది ఇప్పుడు ప్రజెంట్ ఫైల్ ఏదైనా ఒకటి. మీరు అలా క్యాప్చర్ ఫైల్ ఇచ్చేసిన తర్వాత మనకి ఇది ఒక సీట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా మనకు ఒక సీట్లో ఒక్క నిమిషం సార్, మనకి 00లో మనకు క్యాప్చర్ అయిపోయిన తర్వాత ఆ ఫైల్ రీడ్ అయిన తర్వాత మనకు ఈ విధంగా సేవ్ చేసుకోవచ్చు అనమాట. మనం దాన్ని ఎక్సెల్ ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. అది కొంచెం మనకు టైం పట్టుకుంటుంది. మొత్తం క్యాప్చర్ అయిన తర్వాత మనం ఎక్సెల్లోకి మూవ్ చేసుకుంటాము. ఇక్కడ ఇది క్యాప్చర్ ఫైల్ యాక్చువల్గా ఇవ్వాల్సింది. ఈ క్యాప్చర్ ఫైల్ ఇప్పుడు తీసినాం కాబట్టి ఈ క్యాప్చర్ ఫైల్ ఇవ్వాలి. నేను టెక్స్ట్లో క్యాప్చర్ ఫైల్ ఇవ్వాలి అనమాట. సింపుల్గా అది గుర్తుపెట్టుకోండి సార్, అంతే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా క్యాప్చర్ అయిన తర్వాత మనకు ఒక ఎక్సెల్ ఫార్మాట్ అయితే వస్తుంది. కాబట్టి దీన్ని మినిమైజ్ చేసుకొని మన క్లాస్కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఇక్కడ మనకు క్యాప్చరైజేషన్లో ఫస్ట్ వన్ బ్రౌజర్ సెట్టింగ్స్ అని ఉంది. అంటే బ్రౌజర్ సెట్టింగ్స్ ఎందుకు వాడతాము అన్నది ఇప్పుడు మనం ఒకసారి క్లాస్లో మీరు కొంచెం డౌన్కి వస్తే ఇక్కడ మనకు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ చాలా ఇంపార్టెంట్. వెబ్ బ్రౌజర్ ఫారెన్సిక్లో సెట్టింగ్స్ అంటే సైట్ సెట్టింగ్స్ అంటారు. దీన్నే సైట్ సెట్టింగ్స్, ఆటోఫిల్, సేవ్ లాగిన్స్ అండ్ పాస్వర్డ్, క్రోమ్, బుక్ మార్క్స్, డౌన్లోడ్స్, క్యాచీ ఫైల్స్, క్యాచీ ఇమేజెస్, తర్వాత క్యాచీ వెబ్ బ్రౌజర్స్, కుకీస్, ఈమెయిల్ అడ్రస్, ఫేవికన్, ఫ్రమ్ హిస్టరీ, లాగిన్, సెర్చ్, తర్వాత వచ్చేసి సెషన్ ట్యాబ్, ఇవన్నీ ఉన్నాయి మనకు. దీంట్లో ఫస్ట్ మనం చూస్తుంది ఏంటంటే సైట్ అనమాట. సైట్ సెట్టింగ్స్ అనేది ఎందుకు వాడతాము? సైట్ సెట్టింగ్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ సైట్ సెట్టింగ్స్ కోసం మీకు నేను పీడిఎఫ్ ఇచ్చాను. సింపుల్గా మనకు క్రోమ్ బ్రౌజర్ సంబంధించిన వాళ్ళ అఫీషియల్ సపోర్ట్ టీమ్కి మనం ఒకసారి ఓపెన్ చేసుకోండి సార్ అందరూ. ఇవన్నీ కొంచెం క్లోజ్ చేద్దాం. ఇక్కడ మనకు దీనికి సంబంధించిన సపోర్టింగ్ టీమ్ అనేది మనకు కొంచెం చెప్తుంది, గైడ్లైన్స్ అనేది ఇస్తుంది. మీరు కొంచెం చదువుకుంటారు అనుకుంటా. ఇక్కడ ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తే సెట్టింగ్స్ అని ఉంటుంది. సైట్ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని మనం లాక్, అన్లాక్, మనం ఏదైనా డేంజరస్ వెబ్సైట్లోకి వెళ్తున్నాము అంటే ఆ డేంజరస్ వెబ్సైట్ని మనం బ్లాక్ చేసుకోవచ్చు, అన్ని విధాలుగా చేసుకోవచ్చు. ఇవన్నీ సెట్టింగ్స్ మనం చూసిన తర్వాత వాళ్ళు ఎవరైతే మనం ఫారెన్సిక్ చేస్తామో ఆ పర్సన్ ఇవన్నీ కరెక్ట్గా చేసిండడు. ఏదో ఒక డేటా మనకు వస్తుంది. ఆ పర్సన్ డిలీట్ చేసినా సరే, డిలీట్ చేయకపోయినా సరే, కుకీస్ అయినా ఏదో ఒకటి వస్తాయి. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోవచ్చు సార్.
ప్రెజెంట్ ఇప్పుడు నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెట్టింగ్స్ అనేది మనం చూసుకోవచ్చు. దానికోసం మీరు సెట్టింగ్స్ ఎలా ఓపెన్ చేసుకోవాలి అనుకుంటే, ఓపెన్ చేయాలి అంటే మనకిక్కడ ఐకాన్ కనిపిస్తుంది. ఐకాన్ పైన సెట్టింగ్స్ అని ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకు మన ప్రైవసీ సెట్టింగ్స్ ఉంటుంది. ప్రైవసీ సెట్టింగ్స్ పైన మనం క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత మనకిక్కడ సైట్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు నిదానంగా చూసుకోండి సార్. సైట్ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయగానే మనకిక్కడ బ్లాక్డ్ నోటిఫికేషన్ అని వచ్చింది. తర్వాత మనకు కొన్ని బ్లాక్డ్ వచ్చాయి. కొన్ని అలౌ అడుగుతుంది. ఇవన్నీ ఏంటి అన్నది మనం ఇప్పుడు కంప్లీట్‌గా నేర్చుకోవాలి. లేకపోతే మన డేటా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. గూగుల్‌కి వెళ్ళిపోతుంది. లేకపోతే వేరే వాళ్ళు ఇక్కడ ఉన్న రీసెంట్ యాక్టివిటీస్‌కి ఎవరికైనా వెళ్ళిపోవచ్చు. కాబట్టి ప్రెజెంట్‌గా మనం ఇక్కడ ఉన్నవి చూసుకోవాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకు. అడిషనల్ సెట్టింగ్ తర్వాత చెప్తాను నేను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు రీసెంట్ యాక్టివిటీస్ అని ఉంటాయి. దీనిపైన మనం కంపల్సరీగా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకు రీసెంట్ యాక్టివిటీలో మనకు సంబంధించిన లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్, తర్వాత నోటిఫికేషన్ ఇవన్నీ ఆల్మోస్ట్ మనకు సవాళ్ళు, యూఎస్‌బీ ఇవన్నీ ఉంటాయి మనకు. వీళ్ళంతా కూడా ఆటో ఫిల్‌లో పెట్టింటారు. డిఫాల్ట్‌గా ఉంటాయి మనకు. మనకు డిఫాల్ట్‌గా ఉన్న దగ్గర మనం బ్లాక్ చేసుకోవచ్చు. మనకు అవసరం ఇప్పుడు లొకేషన్ నాకు వేరే వాళ్ళకి చూపించకూడదు అనుకుంటే నేను బ్లాక్ అని చేసేసినానంటే, ఆ లొకేషన్ వేరే వాళ్ళకి మనం చూపించవసరం లేదు. కెమెరా కూడా మనం బ్లాక్ చేసుకోవచ్చు. మైక్రోఫోన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మైక్రోఫోన్ ఎక్కడైనా యూజ్ చేస్తుంటాం కాబట్టి. లేదు నోటిఫికేషన్ రాకూడదు అనుకుంటే నేను ఆల్రెడీ నోటిఫికేషన్‌ని బ్లాక్ చేసిన. ఇంక ఈ విధంగా మనకు సెట్టింగ్స్ అన్నీ బ్లాక్ చేసుకుంటే, ఇక్కడ బ్లాక్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది? మనం ఇక్కడ ఎందుకు బ్లాక్ చేస్తున్నాము అంటే, మనం ఫారెన్సిక్ చేసేటప్పుడు ఫారెన్సిక్‌లో అవి మనకు రావన్నమాట. బ్లాక్ చేస్తే అవి మనకు కన్సల్ట్ అవ్వవు. ఇప్పుడు నేను మీకు ఎక్సెల్ ఫైల్‌లో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది సైట్‌కి ఇది మనకు కొంచెం సైట్ బ్రౌజర్ సెట్టింగ్స్‌లో మనకేమేమి ఉన్నాయి, మెయిల్స్ ఏమేమి ఉన్నాయో చూపించడం జరుగుతుంది. ఇది అన్నమాట. మన మెయిల్స్ ఏమేమి ఉన్నాయో మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ కావాల్సినవన్నీ మనం బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే మనకు యాక్టివిటీస్ కూడా అవసరం లేదు అనుకుంటే మనం వాటిని మొత్తం తీసేయొచ్చు అన్నమాట. లొకేషన్, కెమెరా, యాక్సెస్ అన్నీ కూడా మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నిదానంగా మనం చూసుకోవచ్చు. ఏ దానికి అవసరం లేకున్న వాటికి కూడా మనం అలో ఇవ్వడం కరెక్ట్ కాదు అన్నమాట. మొత్తం అన్నీ కూడా బ్లాక్ చేసేస్తే ఇవన్నీ క్యాప్చరైజేషన్ అవ్వవన్నమాట. మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో ఫారెన్సిక్‌లో క్యాప్చర్ కావు. ఇక్కడ బ్లాక్ చేసినవన్నీ కూడా ఫారెన్సిక్ టూల్‌లో మనకు రావన్నమాట. ఫారెన్సిక్ టూల్స్‌కి సపోర్ట్ చేయవు. అది మాన్యువల్‌గా ప్రతి ఒక్కరు వాడుతున్నారు కాబట్టి, నేను కూడా మాన్యువల్‌గా డిఫాల్ట్‌గా వాడుతున్నాను కాబట్టి, థర్డ్ పార్టీ పర్సన్ మనకు తెలియకున్న పర్సన్ ఎవరైనా సైన్ ఇన్ అవ్వొచ్చా అని అడుగుతుంది మన బ్రౌజర్‌లో. మనం దానికి అలో కొట్టుకోకుండా ఆస్క్ అని అడుగుతుంది. మనం బ్లాక్ చేస్తే థర్డ్ పార్టీ పర్సన్ మన దాంట్లోకి లాగిన్ అవ్వడు. అప్పుడు మనకి ఇక్కడ లాగ్స్ రావు అన్నమాట. మీరు అది కొంచెం తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ నేను సర్వర్ ఇక్కడ 3, 4 మెయిల్స్ వాడడం జరిగింది అకౌంట్స్. నేను ఒకవేళ నా అకౌంట్ తప్ప వేరే అకౌంట్స్ వాడను. నేను థర్డ్ పార్టీ అకౌంట్స్ అంటే వేరే వాళ్ళ అకౌంట్స్ నేను వాడకూడదు అనుకుంటే బ్లాక్ చేసుకుంటే, నాకు వేరేవి వాడడానికి అవకాశం ఉండదు. అవి మనకు ఫారెన్సిక్‌లో రావు అన్నమాట. ఫారెన్సిక్‌లో మనకు రావు. నాకు ఫారెన్సిక్‌లో ఎన్ని మెయిల్ ఐడీస్ వాడినాడు అన్నది రావడం జరిగింది. ఇది మనకు ఒకటి బ్లాక్ చేసుకోవడం వల్ల మనకు కొన్ని ఫారెన్సిక్‌కి కన్వర్ట్ అవ్వవన్నమాట. అంటే ఫారెన్సిక్‌లో చూపించవు. ఇక్కడ మనకు ఒకటి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ ఇంకా ఒకటి ఏముందంటే ఆటో ఫిల్ అనే ఆప్షన్ ఉంది. ఆటో ఫిల్ ఎందుకు వాడుతున్నాము అంటే, మనం ఆటో ఫిల్‌ని కంపల్సరీగా తీసేయకపోయినా మనకు ఆటో ఫిల్ వాడడం వల్ల ఏం జరుగుతుందంటే, క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని, ఇంకా ప్రతి ఇన్ఫర్మేషన్ ఆటో ఫిల్ అయిపోతుంది మనకు. ఆటో ఫిల్ అంటే మనం ఫిల్ చేసే అవసరం కూడా ఉండదు. ఎగ్జాంపుల్‌గా నేను ఏదైనా వెబ్‌సైట్ ఓపెన్ చేసి అక్కడ టైప్ చేయకుండా ఆటో ఫిల్ అయిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను ఆహ్, బిట్‌కాయిన్ సంబంధించిన వెబ్‌సైట్ ఏదైనా ఓపెన్ చేసుకుంటే బిట్‌కాయిన్ సంబంధించిన వెబ్‌సైట్ ఓపెన్ చేసుకొని, నేను దాంట్లో ఏదైనా ఆహ్, బిట్‌కాయిన్.ఓఆర్‌జీ అనేది ఏదో ఒకటి ఓపెన్ చేస్తున్నా. ఆటో ఫిల్ అంటే ఏమీ లేదు. మనం ఏం టైప్ చేయకోకుండా ఆటోమేటిక్‌గా మనకు ఫిల్ అయిపోతుందనమాట.
ఆటోమేటిక్‌గా మనకు కావాల్సిన ఒక్క నిమిషం. మనం ఇక్కడ ఒకటి తీసుకొని నేను బిట్‌కాయిన్ సంబంధించింది బ్లాక్ చైన్ చెక్ చేద్దాము అనుకుంటే ఇక్కడ పైన మనకు బిట్‌కాయిన్ సంబంధించిన అడ్రెస్ అడుగుతుంది. మనం క్లిక్ చేసిన వెంటనే మనకు ఆటో ఫిల్ అయిపోతుందనమాట. ఆటో ఫిల్ అంటే మనం ఆ బిట్‌కాయిన్ అడ్రెస్ అనేది ఆటో ఫిల్ అయిపోతుంది. కావాలంటే మనం సెట్టింగ్స్‌లో చూసుకోవచ్చు. ఆటో ఫిల్ అనేది మనం క్లిక్ చేసుకుంటే ఆటో ఫిల్‌లో పాస్వర్డ్స్ ఈ పాస్వర్డ్స్ అన్నీ కూడా ఆటో ఫిల్ అయిపోతాయన్నమాట మనకు. ఈ సెట్టింగ్స్ అన్నీ కూడా ఆటో ఫిల్ అనేది మనకు ఎక్కడ వస్తాయి అంటే, నేను క్రోమ్ బ్రౌజర్‌లో మీకు ఆటో ఫిల్ గురించి ఇప్పుడు నిదానంగా చెప్తాను. ఇది ఇంకా జరుగుతుంది కాబట్టి. నిన్న ఒక టూల్ యూజ్ చేయడం జరిగింది. ఆ టూల్ వచ్చేసి మనం ఈ టూల్ యూజ్ చేయడం వల్ల మన క్రోమ్ బ్రౌజర్‌లో ఉన్న డేటా మొత్తం తీసుకోవడం జరిగింది. ఈ టూల్ యూజ్ చేసి క్రోమ్ బ్రౌజర్ ఫ్రీగా డేటాని తీసుకోవడం జరిగింది. ఈ టూల్‌లో మనం యూజ్ చేసినప్పుడు వచ్చిన డేటా ఏదైతే ఉందో, ఆ డేటా నేను ఒక్కసారి మీకు ప్రెజెంటేషన్ చేస్తున్నా. యెస్. నాకు దాదాపుగా 17,000 రిజల్ట్స్ వచ్చాయి. దాంట్లో కొన్ని గమనించా. ఇక్కడ ఆటో ఫిల్ అనే ఆప్షన్ ఉంది చూడండి సార్. మనకు ఆటో ఫిల్ అంటే ఏంటి అంటే, మన బిల్లింగ్ డేటా గాని, లేదా మన ఇన్ఫర్మేషన్ గాని ఆటో ఫిల్ అయిపోతుంది. అలాంటి ఆటో ఫిల్ అనేది మనం ఎప్పటికప్పుడు తీసేయాలి. మనకు ఆ డీటెయిల్స్ గాని, ఇన్ఫర్మేషన్ గాని, మన మెయిల్, మన నేమ్, ఎక్కడ లొకేషన్, ఆల్‌మోస్ట్ కోడ్స్, పాస్వర్డ్స్ మాత్రం ఉండవు. ఫోను నంబర్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ గూడా ఆటో ఫిల్డ్ అనమాట. మనకు ఆల్‌మోస్ట్ ఇక్కడ కనిపించేవన్నీ గూడా ఆటో ఫిల్డ్. మనం ఏం టైప్ చేస్తున్నామో ఇక్కడ ఆటో ఫిల్‌లోకి వచ్చేస్తాయి. ఈ ఆటో ఫిల్ ఆప్షన్‌ని మనం ఆఫ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఆటో ఫిల్ ఆప్షన్‌ని ఆఫ్ చేసుకోవడానికి మీరు ఆటో ఫిల్‌లోకి వెళ్ళేసి పాస్వర్డ్స్ పైన క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ పేమెంట్స్ గాని, నెక్స్ట్ మనకు కార్డ్స్ అన్నమాట. ఈ ఆటో ఫిల్ ఆప్షన్‌ని కంప్లీట్‌గా మీరు ఆఫ్ చేసేసుకోవాలి. మీకు అందుకోసమే ఆటో ఫిల్‌కి సంబంధించింది మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ కూడా ఉంది మనకు. సెట్టింగ్స్‌లో మనకు ఆటో ఫిల్ అని ఉంటుంది. మీరు డైరెక్ట్‌గా వెళ్లి సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుంటే మనకు ఆటో ఫిల్ ఉంటుంది. ఆటో ఫిల్‌లో అన్నీ గూడా మనం దీనికి ప్రెజెంట్‌గా అన్నీ ఆన్ చేశాము. ఇంకొక బ్రౌజర్‌లో నేను చూపిస్తున్నాను ఎలా ఆఫ్ చేసుకోవాలి అన్నది. ఈ బ్రౌజర్ కూడా క్రోమ్ బ్రౌజర్ కాబట్టి మొత్తం ఆఫ్ చేసేస్తే ఆటో ఫిల్ అనేది ఫారెన్సిక్‌లో రాదు. మీరు డిఫరెంట్ అనేది గమనించండి సార్. ఇప్పుడు మనం ఫారెన్సిక్‌లో వచ్చింది. మనం ఫారెన్సికే కదా! ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఇదంతా ఫారెన్సిక్‌లో తీసిన డేటా. నాకు కూడా తెలీదు. ఆటో ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఆటో ఫిల్‌గా ఏదైతే టైప్ చేస్తామో అవన్నీ అట్లే సేవ్ అయితాయని మనకు తెలీదు. ఈ ఆటో ఫిల్ అనే ఆప్షన్ మనం టైప్ చేయకోకుండా డైరెక్ట్‌గా మనకు చూపిచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనకు ఈ ఆటో ఫిల్ అనేది ఇక్కడ కనిపిస్తుందంతా కూడా ఆటో ఫిల్లే. మనకు ఆటో ఫిల్ అన్నమాట. అంటే ఆటోమేటిక్‌గా అది వచ్చేస్తుంది మనకు. ఇక్కడ షోని టైప్ చేస్తే మనకు సారీ. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటుంది. ఈ పాస్వర్డ్స్ అంతా మనం తీసుకొని మొత్తం దీన్ని ఆటో ఫిల్‌ని తీసేసుకోవచ్చనమాట. మనం ఇక్కడ ఉన్నవన్నీ కూడా తీసేస్తే మనకు కంప్లీట్‌గా పోతుంది. ఇది ఆటో ఫిల్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనం ఆటో ఫిల్ అనేది కంపల్సరీగా రిమూవ్ చేసేయాలి. కంప్లీట్‌గా రిమూవ్ చేయాలి. అంటే ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే ఆటో ఫిల్ అలాగే ఉండిపోతుంది. ఫారెన్సిక్‌లో మనకు ఆటో ఫిల్ డేటా మొత్తం గూడా మనం ఈజీగా ఫైండ్ ఔట్ చేయొచ్చు. ఈ ఆటో ఫిల్‌లో మనం ఏ వెబ్‌సైట్‌లో బై చేసినాడు, ఏం చేస్తున్నాడు అన్న చాలా డేటా అనేది మనకు రావడం జరుగుతుంది. జిప్ కోడ్, హ్యాకర్, ఈమెయిల్ ఐడీ, ఐయామ్ స్టూడెంట్, ఇండియన్ తర్వాత ఆల్‌మోస్ట్‌గా మనకు రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వన్ మనకు ఆటో ఫిల్ అయిపోయింది. కంప్లీట్‌గా మనం దాన్ని రిమూవ్ చేసుకుంటే బావుంటుందనమాట. నెక్స్ట్ మనకు సేవ్ లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇన్ క్రోమ్ అనమాట. ఇప్పుడు మనం ఆటో ఫిల్ ఏదైతే మనం టైప్ చేసామో అదే సేమ్ ఆటో ఫిల్‌లోనే మనం సింపుల్‌గా సేవ్ అండ్ ఏవైతే లాగిన్స్ సేవ్ అయినాయో అవి గూడా ఎప్పటికప్పుడు తీసేయాలి. ఎందుకు తీసేయాలో నేను చెప్తా మళ్ళా మీకు. మనకు సంబంధించిన పాస్వర్డ్స్ ఎక్కడున్నాయి, మనం రిమూవ్ ఎలా జేసుకోవాలి, ఎడిట్ ఎలా జేసుకోవాలి అనేది మొత్తం మనకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుందండి. సింపుల్‌గా ఇక్కడే ఉంది గాబట్టి దీన్ని గూడా పక్కన చూపిస్తా. మనం ఇవన్నీ కూడా తీసుకొని మనం అంటే షో పైన క్లిక్ చేసుకొని సారీ. మనకిక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసుకొని దీన్ని మనం ఎక్స్‌పర్ట్ అంటే మనం తీసుకోవచ్చనమాట. దీన్ని మనం తీసుకొని
ఎక్కడైనా సేవ్ చేసుకుంటాం పాస్వర్డ్స్ అని డాక్యుమెంట్స్‌లో. నేను ఇప్పుడు డెస్క్‌టాప్ పైన సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ చేసుకున్న తర్వాత మొత్తం క్లియర్‌గా మనం తీసేయొచ్చు అన్నమాట. క్లియర్‌గా మనం తీసేయొచ్చు. మనకు సేవ్ అయిన దాంట్లో పాస్వర్డ్స్ గాని, మిగతా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఉంటాయన్నమాట. చాలా వెబ్‌సైట్‌లు ఉన్నాయి సార్ ఇవి. క్లోజ్ ఆఫ్ చేయాలి. మనకి ఇక్కడ డెస్క్‌టాప్ పైన ఒక ఫైల్‌లో స్టోర్ అవ్వడం అయితే జరిగింది. అది ఇక్కడుంది. దాంట్లో మనకు పాస్వర్డ్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకోవచ్చనమాట. పాస్వర్డ్స్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఈ విధంగా మనం తీసిన తర్వాత మొత్తం దీన్ని ఏం జేయాలి? క్లియర్ చేసుకోవాలి. ఆటో ఫిల్‌ని ఆప్షన్‌ని క్లోజ్ జేసుకోవాలి. నెక్స్ట్ వన్ ఆప్షన్ సార్. లాగిన్ పాస్వర్డ్స్ అయిపోయింది గాబట్టి, మన నెక్స్ట్ వన్ వచ్చేసి లాగిన్ పాస్వర్డ్స్ అన్నమాట. లాగిన్ పాస్వర్డ్స్ ఇక్కడ మనకు లాగిన్స్ అని ఉంటాయి. ఈ లాగిన్స్ పైన క్లిక్ చేసుకుంటే మనకు ఇక్కడ లాగిన్ పాస్వర్డ్స్ ఏ దాంట్లో లాగిన్ అవుతున్నాం, మన ఈమెయిల్ ఐడీస్ లాగిన్స్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఇది అన్నమాట. మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది నిదానంగా. ఇప్పుడు ఆటో ఫిల్ అయిపోయిన తర్వాత ఇంకా డేంజరస్ ఇంకా చాలా ఉన్నాయి మనకు. వాటి గురించి ఇప్పుడు మనం కంప్లీట్‌గా నేర్చుకుందాం. క్యాచీ ఫైల్స్ అంటారు, క్యాచీ ఇమేజెస్ అంటారు, క్యాచీ వెబ్ పేజెస్ అంటారు. ఈ 3 గూడా మనకు చాలా మనకు మన డేటాబేస్‌లో నుంచి క్లియర్‌గా డిలీట్ చేసుకోగలిగితే ఇంకా చాలా యూజ్ ఉంటుంది. దానికంటే ముందు కుకీస్ అని చాలా వింటూ ఉంటాం. కుకీస్ ఈస్ ద డేంజరస్ కుకీస్ అన్నమాట. మీరు ఎవరైతే కుకీస్ వాడుతున్నారో నేను కుకీస్ అలౌ చేసుకున్నా గాబట్టి, నా కుకీస్ అన్నీ గూడా రావడం జరుగుతుంది. కుకీస్ ఎందుకు అంటే, కుకీస్ అంటే ఏంటి అన్నది మనం సింపుల్‌గా ఇప్పుడు నేర్చుకుంటాం. కుకీస్ అనేది మన డేటాని ఏదైతే ఉంటుందో ఎగ్జాంపుల్‌గా నేను గూగుల్‌లో కుకీస్‌ని యాడ్ చేసుకున్నాను. ఆహ్, ఇంకొకటి ఇక్కడ ఈ వెబ్‌సైట్‌లో నేను కుకీస్ యాడ్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే డాట్ చుక్క ఉంటుంది ఫస్ట్. మనకు చిన్న చుక్క ఉంటుంది. మీరు చూడండి. ఆ చుక్క ఫస్ట్ చుక్క ఉంటుంది. ఆ చుక్క మనకు ఒక కుకీస్‌ని యాడ్ చేసుకుంటుంది. ఇప్పుడు ఈ సైట్‌లో మనకు కుకీస్ అనేది యాడ్ అయిపోయింది. మన బ్రౌజర్ హిస్టరీ గాని, మన ఇన్ఫర్మేషన్, మన యాక్టివిటీస్ అన్నీ గూడా వీళ్ళు వాళ్ళ సర్వర్‌లో అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఇది మనకు థర్డ్ పార్టీ అప్లికేషన్. థర్డ్ పార్టీ వెబ్‌సైట్. అలాంటప్పుడు మనం కుకీస్ యాడ్ చేసుకోవడం వల్ల మన డేటా వీళ్ళకి వెళ్ళిపోతుంది. ఎగ్జాంపుల్ హ్యాకరే అనుకోండి వీళ్ళు. మన డేటాని మొత్తం గూడా హ్యాక్ చేయడానికి వీలుంటుంది. ఒకవేళ మనం గూగుల్‌లో కుకీస్ యాడ్ చేసుకుంటే గూగుల్ అనేది సేఫ్టీ అని మీకు అందరికి తెలుసు గాబట్టి, మన కుకీస్ గూగుల్‌లో ఉంటే దానికంత ఇబ్బంది పడాల్సిన అవసరము ఉండదనమాట. ఒక్క నిమిషం సార్. ఎక్కడికెళ్ళింది? ఆ తర్వాత ఇంకొక వెబ్‌సైట్ ఉంది. చాలా వెబ్‌సైట్స్ ఉన్నాయిక్కడ. ఇవన్నీ గూడా మనకు కుకీస్ అనేది యాడ్ అవ్వడం జరిగింది. మనకు 5 చూపిస్తాయి గాబట్టి, ఆ 5 నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వన్ వెబ్‌సైట్. ఇదొక వెబ్‌సైట్‌లో కుకీస్ యాడ్ అయినాయి. నెక్స్ట్ వన్ వెబ్‌సైట్ కుకీస్ యాడ్ అయినాయి మనకు. ఇక్కడ కుకీస్ అనేది ఎలా వస్తాయి మనకు అంటే, మనం ఓపెన్ చేయగానే అలౌ యువర్ యాక్సెప్ట్ అని అడుగుతుంది. అది గూడా ఎలా అన్నది నేను చూపిస్తాను సార్ మీకు. అలాంటప్పుడు యాక్సెప్ట్ చేయకండి సార్. మన కుకీస్‌ని యాక్సెప్ట్ చేయగలిగితే మనల్ని వాళ్ళు మానిటరింగ్ చేస్తారు అన్నది మాత్రం గమనించేసేయండి. మనల్ని వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. మనకు యాడ్స్ డిస్‌ప్లే చేయడం, మనం ఏది చూస్తున్నాం వాటిపైన యాడ్స్ అనేది డిస్‌ప్లే చేస్తుంటారు. ఈ విధంగా మనకు ఉంటాయన్నమాట కొన్ని వెబ్‌సైట్‌లు. ఆ కుకీస్ అనేది మనకు ఎలా ఉంటాయి అన్నది మనం కొంచెం ఇంకా కొన్ని వెబ్‌సైట్‌లో మనం చెక్ చేసుకుంటే ఆహ్, వస్తాయి సార్ మనకు. ఇప్పుడు ఈ కుకీస్‌ని మనం కంప్లీట్‌గా డీయాక్టివేట్ ఎలా చేసుకోవాలి? థర్డ్ పార్టీ కుకీస్ మాకు అవసరం లేదు అనుకున్నప్పుడు మనం ఏం చేయాలి అన్నది మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్‌గా మనకి ఈ థర్డ్ ఉన్నాయి సార్. ఇప్పుడు నేనేం చేస్తానంటే కాపీ చేసుకొని దీన్ని కంట్రోల్ షిఫ్ట్ ఎన్ సార్. కంట్రోల్ షిఫ్ట్ ఎన్ న్యూ పేజ్ తీసుకొని ఇదే వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయగానే మన కుకీస్ అనేది మనకు కుకీస్ అనేది ఆహ్, స్ వస్తాయన్నమాట. అంటే మీరు యాడ్ చేసుకోండి. అందుకోసం మీరు ఎక్కువగా ఇన్‌కోడెడ్ ట్యాబ్ వాడండి. అంటే ఈ ట్యాబ్ వాడడం వల్ల మన కుకీస్ గాని, ఇంకా మిగతావి సేవ్ అవ్వవన్నమాట. గూగుల్‌లో సేవ్ అవ్వవు. ఇది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల మనకు కొంచెం అనానమిటీగా ఉంటుంది అన్నమాట. ఇది కుకీస్. ఇప్పుడు కుకీస్ అనేది ఎట్లా మనం తీసేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం సార్. ఇప్పుడు కుకీస్ గురించి కంప్లీట్‌గా మనం చూద్దాం. ఇప్పుడు మన బ్రౌజర్ ఏదైతే ఉందో, బ్రౌజర్ ఓపెన్ చేసుకునే ముందు మనం ఒక్కసారి కుకీస్‌లో కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్తా. మీరు కుకీస్ ఏదైనా వస్తుంది, దాన్ని నాకు తెలీదు డీయాక్టివేట్ చేయాలంటే ఎక్స్‌టెన్షన్ ఫైల్ ఉంటుంది. ఎక్స్‌టెన్షన్ ఫైల్‌ని మనం కాపీ చేసుకొని సారీ. ఎక్స్‌టెన్షన్ ఫైల్‌ని మీరు కాపీ చేసుకోండి సార్.
అంటే సింపుల్‌గా మీరు ఎక్స్‌టెన్షన్ ఫైల్‌ని వాడుకోండి. గూగుల్ క్రోమ్ వాళ్ళది. ఇది ఎక్స్‌టెన్షన్ ఫైల్ అన్నమాట. మీకు లింక్ కూడా ఇచ్చాను నేను. దీన్ని యాడ్ చేసుకుంటే మీరు ఎడిట్ థిస్ కుకీస్ అని ఉంటుంది. మనకు అనవసరమైన కుకీస్ ఏవైనా వస్తే ఇది బ్లాక్ చేసేస్తుంది అన్నమాట. సరే నేను ఇవన్నీ ఎక్స్‌టెన్షన్ వాడకూడదు. నాకు డైరెక్ట్‌గా వేరేవి నాకు అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు ఏం చేయకండి సార్ సెట్టింగ్స్‌కి వెళ్ళండి. సెట్టింగ్స్‌కి వెళ్ళిన తర్వాత మనకు ఇక్కడ కుకీస్ ఉంటాయి. మీరు ప్రైవసీ అండ్ సెక్యూరిటీలోకి వెళ్తే మనకు కిందకి వెళ్తే ఇక్కడ కుకీస్ ఉంటాయి. కొంచెం ఇక్కడ మనకు కుకీస్ అండ్ సైట్ డేటా అని ఉంది. దీనిపైన క్లిక్ చేసుకోండి సార్. ఇక్కడ మనకు అలౌ ఆల్ కుకీస్ అని పెట్టుకున్నా నేను. అలౌ ఆల్ కుకీస్ అని పెట్టుకున్నా. మీరు అలౌ ఆల్ కుకీస్ కాకుండా మనం పెట్టుకోవాల్సింది ఏంటంటే బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్. బ్లాక్ థర్డ్ పార్టీ కుకీస్. అలా పెట్టుకోవడం వల్ల మనకు వేరే వాళ్ళ కుకీస్ రావు. ఇవి వస్తే మనకు నేను కుకీస్ అలౌ చేసుకోవడం వల్ల నాకు ఎన్ని ఉన్నాయంటే కుకీస్ సంబంధించింది ఇప్పుడు ఒకసారి మీకు చూపిస్తా. చాలా కుకీస్ ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ మనకు ఇక్కడ సెలెక్ట్ యువర్ కుకీస్ సైట్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేయగానే నాకు ఇవన్నీ కుకీస్ అన్నమాట. నేను యాడ్ చేసుకున్న కుకీస్ అన్నమాట. ఇవన్నీ కుకీస్ నేను యాడ్ చేసుకోవడం వల్ల నాకు డేటా అనేది కుకీస్ డేటా చూపిస్తుంది. అంటే కామన్ యూజర్ ఏం చేస్తాడంటే డిఫాల్ట్‌గా ఉన్న బ్రౌజర్ వాడతాడు. అలా వాడినప్పుడు మనకు డేటా అనేది వస్తుంది. డేటా అనేది మనం ఫారెన్సిక్‌లో చేసుకోవచ్చు. ఒక డిలీట్ హిస్టరీ తప్ప వాడు మనకు మిగతావన్నీ చేసుకోవచ్చు మనం. ఆ డిలీట్ హిస్టరీ తప్ప ఈ కుకీస్ వీటిపైన మనకు ఐడియా ఉంటే కుకీస్ కూడా మనకు చూసుకోవచ్చన్నమాట. ఏ వెబ్‌సైట్‌లో కుకీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇలాంటి కుకీస్ మీకుంటే మీరు దీన్ని ఏం చేయాలి అన్నది మనం నెక్స్ట్ చూద్దాం. రిమూవ్ ఆల్ అని ఉంది కదా! రిమూవ్ ఆల్ పైన క్లిక్ చేస్తే మనకు ఆల్ కుకీస్ వెళ్ళిపోతాయి. ఇప్పుడు నేను చేయను. మీకు ఒకేసారి అన్నీ ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది చెప్తాను నేను. ప్రతీది సెట్టింగ్స్‌లో మార్చుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్ళిపోతాం సార్. ఇప్పుడు థర్డ్ పార్టీ కుకీస్ నాకు అలౌ చేసుకోవాలంటున్నాం కాబట్టి, మీరు ఈ సెట్టింగ్స్ మార్చుకోవడం కంపల్సరీగా అవసరం. లేకపోతే మీ డేటా వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అంటే మన డేటాని వేరే వాళ్ళు చూస్తారు. అది మనకు అవసరం లేదు. థర్డ్ పార్టీ కుకీస్‌ని బ్లాక్ చేసేస్తున్నాను నేను. అంతే సార్. ఇప్పుడు మీకు అన్ని సెట్టింగ్స్ ఇచ్చాను నేను. మీకు అందుకోసమే మొత్తం సెట్టింగ్స్ ఇచ్చా. సెట్టింగ్స్ కుకీస్, కుకీస్ ఆల్, కుకీస్ స్టోరేజ్ డేటా ఇవన్నిట్లోకి వెళ్లి మీరు కుకీస్‌ని కంప్లీట్‌గా తీసేస్తున్నాం. ఎందుకంటే నేను మీకు ఫారెన్సిక్ చేసి చూపిస్తున్నా. ఫారెన్సిక్‌లో నేను చేసి చూపిస్తున్నా. ఇవంతా కూడా కుకీసే కదా సార్! మనం ఇప్పుడు ఏదైతే తీసుకున్నామో ఇవన్నీ కుకీసే కదా! మనం ఇప్పుడు బ్లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం చేస్తే మనకు కుకీస్ రావు. తర్వాత మిగతావి ఏమి రావన్నమాట. నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కుకీస్ కంప్లీట్‌గా అయిపోయిన తర్వాత క్యాచీ ఫైల్స్ అండ్ క్యాచీ ఇమేజెస్ అండ్ క్రోమ్. క్యాచీ ఫైల్స్ అనేది మనం ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకోవాలి అన్నమాట. క్యాచీ ఫైల్స్ అనేది మనం ఎప్పటికప్పుడు డిలీట్ చేసుకుంటాం. అప్పుడు డిలీట్ చేసుకునేటప్పుడు మనం దీంట్లో మాన్యువల్ సెట్టింగ్స్ వాడతారు సార్ అందరూ. అదేంటి అంటే మాన్యువల్‌గా కొన్ని సెట్టింగ్స్ వాడతారు. అది ఏంటి అనేది మీరు ఒకసారి దీనిపైన ఓపెన్ చేసుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది. కుకీస్ సెట్టింగ్స్ ఎక్కడ క్లియర్ బ్రౌజర్ హిస్టరీ ఆల్ టైమ్ క్లోజర్ యువర్ బ్రౌజర్ అని ఉంది మనకు. ఈ విధంగా కనిపిస్తుంది మనకు. దీన్ని ఓపెన్ చేసుకోవడం ఎలా అంటే మీరు సింపుల్‌గా సెట్టింగ్స్ పైన క్లిక్ చేసుకుంటే మనకు మోర్ టూల్స్ అని ఉంటుంది. దాంట్లో మనకు క్లియర్ బ్రౌజర్ హిస్టరీ అని ఉంటుంది. దీన్ని మనం క్లియర్ చేయడానికి ఫస్ట్ ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్‌లో క్లియర్ బ్రౌజర్ హిస్టరీ అని ఉంటుంది. ఓపెన్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అయితుంది. దీన్ని డైరెక్ట్‌గా మనం మోర్ టూల్ నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది డేటాని తీసేయడం వల్ల మనకు వాళ్ళ హిస్టరీ మనం గాని చూడలేకపోతున్నాం. ఇక్కడ చాలా మంది బ్రౌజింగ్ హిస్టరీ తర్వాత కుకీస్ అండ్ ఇవన్నీ ఉన్నాయి మనకు. దీంట్లో నేను అడ్వాన్స్ కాకుండా బేసిక్స్ పెడుతున్నా. ఇది అందరూ వాడే బేసిక్స్ అన్నమాట. బేసిక్స్‌లో మనకేం జరుగుతుందంటే కుకీస్ అండ్ అదర్ సైట్ డేటా, క్యాచీ ఫైల్స్ ఇవన్నీ కొంచెం ఇన్ఫర్మేషన్ పోతుంది. అదే మీరు అడ్వాన్స్‌కి వెళ్లారనుకోండి, అడ్వాన్స్‌లో మనం అన్ని ఆటో ఫీల్డ్, సెట్టింగ్ సైట్, హోస్ట్ అండ్ డేటా పేజెస్, తర్వాత పాస్వర్డ్స్, సైనింగ్, తర్వాత కుకీస్ డౌన్‌లోడ్ హిస్టరీ. ఆల్‌మోస్ట్‌గా మొత్తం ఒకేసారి మనం క్లియర్ డేటా పైన క్లిక్ చేయగానే మొత్తం డేటా మనకు పోతుందన్నమాట. మొత్తం డేటా క్లియర్ అయిపోతుంది. ఈ క్లియర్ అయిపోయిన తర్వాత మీరు ఒకసారి నెక్స్ట్ మనం ఎలాంటి తప్పులు చేయకూడదో మనం చూసుకోవడానికి బ్రౌజర్ హిస్టరీ, డౌన్‌లోడ్ హిస్టరీ, తర్వాత
ఇక్కడ కుకీస్, తర్వాత క్యాచెడ్ ఫైల్స్ ఇవన్నీ కూడా మనం ఆటో ఫిల్ ఇవన్నీ ఆఫ్ చేసేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు నేర్చుకున్నవన్నీ ఆఫ్ చేస్తాం కాబట్టి ఇక్కడ రావు అనమాట. మనకు ఆటో ఫిల్ ఇవన్నీ మనం ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు ఆఫ్ చేయకపోతే రావు అనమాట. ఇది మనం అడ్వాన్స్ సెట్టింగ్స్ యూజ్ చేసి మొత్తం క్లియర్ చేసేస్తే ఫారెన్సిక్‌లో మనకు డేటా రాదు. ఎట్లా పెట్టుకోండి. ఫారెన్సిక్‌లో డేటా రాదు. ఇది అడ్వాన్స్‌డ్ బేసిక్స్ అనమాట. మనం ఆల్ టైమ్ అనేది క్లిక్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. ఇది మీరు క్లియర్ డేటా అనమాట. మోర్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి మనం క్లియర్ డేటా, క్యాచీ ఫైల్స్ అండ్ ఇమేజెస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అనేది మనం ఫారెన్సిక్ వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు క్యాచీ ఫైల్స్ పైన క్లిక్ చేయగానే మనకు క్యాచీ ఫైల్ అనేది జావా స్క్రిప్టెడ్ ఉంటుంది మనకు. క్యాచీ ఫైల్ అనేది మనకు జావా స్క్రిప్ట్ ఉంటుంది. మనకు క్యాచీ ఇమేజెస్ అనమాట. ఇవన్నీ క్యాచీ ఇమేజెస్ అనమాట. ఇక్కడ క్యాచీ ఇమేజెస్ మొత్తం కనిపిస్తాయి. ఇది క్యాచీ ఫైల్స్ కొంచెం ఇంతకుముందు వచ్చింది. మనకు ఫైల్స్ అన్ని కూడా జావా స్క్రిప్ట్‌లో టీఎక్స్టీ ఫైల్ రూపంలో ఉంటుంది. నేను మళ్ళీ ఒక్కసారి క్లోజ్ చేసి నో. ఇది కంప్లీట్ అయింది. ఒకసారి ఆ తర్వాత చూద్దాం సార్ మనం. ఫస్ట్ దీంట్లో 1, 2, 3 ఓపెన్ చేసుకొని క్యాచీ ఫైల్స్ మనకు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. క్యాచీ ఫైల్స్ ఇది క్యాచీ ఫైల్స్ అనమాట. క్యాచీ ఫైల్ అంటే ఏంటి అంటే మనకు టీఎక్స్టీ ఫైల్‌లో ఒక చిన్న జావా స్క్రిప్ట్ అనేది ఒక చిన్న టీఎక్స్టీ ఫైల్‌లో సేవ్ అవుతుందన్నమాట. మనం ఒకసారి కాపీ చేద్దాం. ఇది మనకు క్యాచీ ఫైల్ అనమాట. చిన్న ఫైలే మనకు ఒక 100 జీబీ ఉన్నా లేదా 1 టెరాబైట్ జీబీ ఉన్నా ఆ చిన్న ఫైల్‌లోనే స్టోర్ అవుతుంది. చిన్న టెక్స్ట్ ఫైల్ మనకు స్టోర్ అవుతుంది. దీన్నే క్యాచీ ఫైల్స్ అంటారు. ఈ క్యాచీ ఫైల్స్ వల్లే మనకు తొందరగా లోడ్ అయిపోతాయి అనమాట. మనం ఏదైతే ఓపెన్ చేస్తామో అది తొందరగా లోడ్ అవ్వడానికి ఈ క్యాచీ ఫైల్స్ అనేది బ్రౌజింగ్‌కి చాలా ఇంపార్టెంట్. ఇది క్యాచీ ఫైల్స్ అనమాట. ఇప్పుడు మన టీఎక్స్టీ ఫైల్‌లో ఉంటుంది. క్యాచీ ఫైల్స్ అయిపోయిన తర్వాత క్యాచీ ఇమేజెస్. మనం ఏదైతే ఇమేజెస్ కానీ ఏదైనా డౌన్లోడ్ చేసినా ఏమైనా ఉంటే ఆ డేటా కూడా మనకు క్యాచీ ఇమేజెస్‌లోకి వెళ్ళిపోతుంది. మీరు అది కూడా మనం ఫారెన్సిక్‌లో చూసుకోవచ్చు. ఆ ఇమేజెస్ ఏమేమి ఓపెన్ చేసినా కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇవి అనమాట క్యాచీ ఫైల్స్‌తో ఉన్న చిన్న క్యాచీ ఫైల్స్ ఇవి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వెబ్‌సైట్స్ అనమాట. క్యాచీ వెబ్‌సైట్స్. ఇవి కూడా మనకు టీఎక్స్టీ ఫైల్ HTMLలోకి కన్వర్ట్ అయిపోతాయి. ఇవన్నీ కూడా మనకు HTMLలో కన్వర్ట్ అయిపోతాయి. ఇది కూడా ఈ క్యాచీ ఫైల్స్ అనేది మనకు ఇక్కడ వెబ్‌సైట్‌లో గానీ, బ్రౌజింగ్‌లో గానీ మనకు కనిపించవు. బట్ ఇవన్నీ కూడా సింపుల్‌గా మనకు HTML ఫార్మాట్‌లోకి సేవ్ అవ్వడం జరుగుతుంది. HTML ఫార్మాట్‌లోకి బ్రౌజింగ్‌లో సేవ్ అయిపోతాయన్నమాట. చిన్న చిన్న డేటా సేవ్ అయిపోతుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. నెక్స్ట్ వన్ మనకు క్యాచీ ఫైల్ అయిపోయింది. క్యాచీ వెబ్‌సైట్ గురించి నేర్చుకున్నాము. ఇక్కడ డౌన్‌లోడ్స్ పైన మనం ఇప్పుడు ఆ డౌన్‌లోడ్ గురించి మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు డౌన్‌లోడ్ అనగానే మనం ఏం చేస్తున్నాము అంటే, అలో అనే ఆప్షన్ ఇవ్వకుండా మనం డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ చేస్తున్నాం. యాక్చువల్‌గా మనకు డౌన్‌లోడ్ సెట్టింగ్స్ అనేది మనం డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అనే ఆప్షన్‌ని ఇక్కడ డౌన్‌లోడ్ పైన క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్‌గా డౌన్‌లోడ్ అయిపోతాయి. ఇక్కడ మనకు క్లియర్‌గా అంటే అలో అడగడం గానీ, లేకపోతే మన పర్మిషన్ లేకుండా డౌన్‌లోడ్ అయితుంది. అలాంటప్పుడు మనం పర్మిషన్స్ పెట్టుకోవచ్చు. పర్మిషన్స్ మనం సెక్యూరిటీలోకి వెళ్ళి, ఇక్కడ మనకు దీనికి సంబంధించిన ఏదైతే ఉందో, డౌన్‌లోడ్ అవ్వాలా లేదా అన్నది మనం సెట్టింగ్స్ పెట్టుకోవచ్చనమాట. సెట్టింగ్స్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇమేజెస్ గురించి ఇప్పుడు మనం చూసాం కదా సార్. ఇది ఇమేజెస్ సంబంధించింది. మాన్యువల్‌గానే ఉంటుంది. క్యాచీ ఫైల్స్ ఇది జావా స్క్రిప్ట్. ఇది క్యాచీ ఫైల్స్. మనం అలౌ ఇచ్చాం కాబట్టి అది కూడా వస్తుంది. మనం ఆటోమేట్ పర్మిషన్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ. ఆటోమేట్ పర్మిషన్‌లో మీరు అడిషనల్ పర్మిషన్స్ అని ఉంటుంది. దీంట్లో మనకు ఈ పర్మిషన్స్ అనేది మనం కంపల్సరీగా అవసరం ఉంటేనే పెట్టుకోండి. అవసరం లేకపోతే డీయాక్టివేట్ చేసుకోండి. మీకు తెలియకుండా వేరే వాళ్ళు రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా
ఆటో డౌన్లోడ్ అని ఉంది. ఆటో డౌన్లోడ్‌లో మనం ఏం చేస్తున్నాము అంటే, మనం ప్రతీదీ డౌన్లోడ్ చేసుకుంది ఆటోమేటిక్‌గా డౌన్లోడ్ అయితుంది. ఒక్క నిమిషం. ఆటో డౌన్లోడ్ పైన మనకు డౌన్లోడ్ అయితుంది. ఇది మనకు అలో అడగాల లేదా అడుగుతుంది. సెట్టింగ్స్ ఎక్కడో చూసా సార్. మర్చిపోయాను. డిఫాల్ట్‌గా ఉంది మనకు. ఒక్క నిమిషం. ప్రైవసీ సెట్టింగ్స్. యెస్. సెట్టింగ్స్. పర్మిషన్స్. మనకు అలౌ అడుగుతుంది. డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా మనం అలౌ ఇవ్వాలి. అది ఎక్కడో చూసాను. మర్చిపోయాను. ఇక్కడ ఉంది సార్. డౌన్లోడ్ పైన క్లిక్ చేసిన తర్వాత చేంజ్ చేసుకోవచ్చు. మనం ఏ డైరెక్టరీకైనా చేంజ్ చేసుకోవచ్చు. బట్ అలౌ ఆప్షన్ ఉంది. అది మర్చిపోయినా ఎక్కడో గుర్తుకు రావట్లేదు. అది తర్వాత చూద్దాం సార్. ఈ విధంగా మనకు బ్రౌజర్‌లో ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి వాటి గురించి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వన్. మన ఫారెన్సిక్‌లో నెక్స్ట్ వన్ వచ్చేసి డౌన్లోడ్స్ అనేది మనకు అలౌ అడిగితేనే ఇవ్వాలి. పర్మిషన్ లేకుండా డైరెక్ట్‌గా ఇవ్వకూడదు. అది కొంచెం తర్వాత నేను మీకు మెసేజ్ చేస్తాను. టెక్స్ట్ చేస్తాను సార్ ఎలా అనేది. నెక్స్ట్ వన్ ఈమెయిల్ ఐడీస్. ఇక ఈమెయిల్ ఐడీస్ గురించి మనం ఇంతకు ముందే చూసాం. మనం ఏ ఈమెయిల్ అయితే లాగిన్ అయితామో ఆ లాగ్స్ పడ్డ ఈమెయిల్స్ అన్నీ మనకు చూపించడం అయితే జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ మనకు ఫేవికాన్ అనేది ఒకటుంటుంది. ఇదేంటి అంటే మనకు కింద ఉంటుంది. వెబ్ బ్రౌజర్ హిస్టరీ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు వెబ్ క్యాచీ వెబ్ పేజెస్ అని ఒకటుంటుంది సార్ ఇది. దీని గురించి మీకు లింక్ ఇచ్చాను. ఈ వెబ్‌సైట్‌లో వాట్ ఈస్ వాట్ అని ఉంటుంది. కొంచెం చదువుకోండి సరిపోతుంది. వెబ్ క్యాచీ ఫైల్స్ అనేది మనకు జావా స్క్రిప్ట్‌లో ఉంటుంది. దీని గురించి మీకు వాట్ ఈస్ గూగుల్ క్యాచీ ఎవ్రీథింగ్ వెబ్‌సైట్ ఓనర్ నీడ్ టు నో. అంటే మనకు దీని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు మొత్తం అన్నీ చదివి వీడియోస్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. దీని గురించి మాత్రం. అది కూడా మనకు పేజెస్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. వెబ్ పేజెస్ అంటే ఏంది? మనకు క్యాచీ వెబ్ పేజెస్ అంటే ఏంది అంటే HTMLలో సేవ్ అయితుందని నేను చెప్పాను. ఇదంతా కూడా గూగుల్ క్రోమ్ వాళ్ళకి సంబంధించిన క్యాచీ ఫైల్స్ అన్నమాట. ఇవి మనం ఏం చేయలేమన్నమాట. దీన్ని మనం జావా స్క్రిప్ట్‌లోను, HTML ఫైల్‌లోను ఇది ఉండడం జరుగుతుంది. అది వాళ్ళకు సంబంధించిన స్టోర్‌లో ఉండడం జరుగుతుంది అన్నమాట. అది కొంచెం మనం చూసుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఫెవికాన్ అంటే ఏంది అంటే మనకు ఇది ఎక్కువగా యూజ్ చేసేది ఎందుకంటే, మనకు ఇక్కడ వెబ్‌సైట్స్ అన్నమాట. మనం ఏ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేస్తామో, ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన లోగో అనేది మనకు ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఫేస్‌బుక్ ఓపెన్ చేయగానే మనకు ఫేస్‌బుక్ సంబంధించిన లోగో తప్ప వేరే లోగో అనేది రాదు అన్నమాట. ప్రతి దానికి యూనిక్‌గా ఒక లోగోని సెట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను ఫేస్‌బుక్ అనగానే నాకు ఫేస్‌బుక్ లోగో అనేది రావడం జరుగుతుంది. దీన్నే లోగో అంటాం. అదే ఇన్‌స్టాగ్రామ్ అనగానే మనకు ఇన్‌స్టాగ్రామ్ లోగో వస్తుంది మనకి ఇక్కడ. సారీ సార్. ఇన్‌స్టాగ్రామ్ లోగో మనకి ఇన్‌స్టాగ్రామ్ లోగో వస్తుంది మనకు. ఈ విధంగా మనకి ఇన్‌స్టాగ్రామ్ లోగో వస్తుంది. అలాగే మనకు యూట్యూబ్ అనగానే మనకి యూట్యూబ్ లోగో వస్తుంది. అలాగే మనకు ఇంకా ఏ వెబ్‌సైట్ అయితే వాడు ఓపెన్ చేస్తాడో, ఆ వెబ్‌సైట్‌కి సంబంధించిన లోగో అనేది మనకు రావడం జరుగుతుంది. మనం దీంట్లో ఇవన్నీ కూడా ఫిక్స్‌డ్ అన్నమాట. ఇవి ఫెవికాన్స్ అన్నమాట. ఇవి ఆ బ్రౌజర్‌ని విజిట్ చేసినాడు అన్నట్లుగా మనకు కంపల్సరీగా ఆ బ్రౌజర్‌కి సంబంధించిన హిస్టరీని మనకు చూపించడం జరుగుతుంది. అంటే పర్టిక్యులర్‌గా ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేశాడు, ఆ వెబ్‌సైట్ లింక్స్ అలాగే మనకు బ్రౌజర్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇది కూడా మనకు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అన్నమాట. దాంట్లో ఏది యూజ్ చేసినాడు అన్నది మనకి ఈజీగా ఫైండ్ ఔట్ అనేది అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ మనకు లాగ్స్ అయిపోయినాయి. ఇంకా సెషన్స్ కొంచెం ఇంకా వేరే కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. వాటి గురించి మనం ఇంకా నెక్స్ట్ క్లాస్‌లో మనం చూద్దాం సార్. ఇది ప్రెజెంట్‌గా అన్నమాట. ఇవన్నీ కూడా మాన్యువల్‌గా యూజ్ చేయకున్న పర్సన్ అయితే వాళ్ళ ఫారెన్సిక్ మనకు చాలా యూజెస్ అనేది ఉంటుంది. వాళ్ళ డేటాని మనం కంప్లీట్‌గా తీసుకోగలుగుతాం. మాన్యువల్‌గా అంటే ఇప్పుడు చాలామంది బ్రౌజర్ యూజ్ చేయడం మాన్యువల్‌గానే యూజ్ చేస్తారు. ఎవరు కొన్ని సెట్టింగ్స్ అనేది మార్చుకోరనమాట. ఇప్పుడు చేసిన సెట్టింగ్స్‌లో మనకు ఇది వాళ్ళకి కనిపించకూడదు అంటే మనం ఇవన్నీ బుక్ మార్క్ లాస్ట్ చెప్తా సార్. ఆ బుక్ మార్క్స్ అనేది మనకి ఏదైతే బుక్ మార్క్ చేసామో ఆ బుక్ మార్క్స్ మొత్తం మనకు రావడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు బుక్ మార్క్స్ మనం ఇక్కడ ఏవైతే బుక్ మార్క్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా బుక్ మార్క్ లిస్ట్ అనమాట.
మనం ఏదైతే బుక్ మార్క్ చేసామో ఆ లిస్ట్ అంతా కూడా మనకి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా మనకు ప్రతీదీ ఒక వెబ్‌సైట్‌లో ఏదైతే వెబ్ బ్రౌజర్ మనం యూజ్ చేస్తామో, ఆ యూజ్ చేసిన బ్రౌజర్‌లో ఏది మనకు ఫారెన్సిక్ మనం చేస్తున్నామో, ఆ ఫారెన్సిక్ డేటా మొత్తం మనం చూడాలి అంటే కంపల్సరీగా మనకు ఇక్కడ ఏదైతే మనం చూసామో అన్ని ఇన్ఫర్మేషను అవైలబుల్‌గా ఉంటే మనకు అన్ని డేటా రావడం జరుగుతుంది. కామన్ పీపుల్స్‌కి ఎక్కువగా నాలెడ్జ్ ఉంటే వాళ్ళు ఇవన్నీ మోడిఫికేషన్ చేసుకోగలుగుతారు. వాళ్ళకి నాలెడ్జ్ లేకపోతే చాలామంది ఇవన్నీ సెట్టింగ్స్ చేసుకోరు. డైరెక్ట్‌గా కామన్‌గా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇది మనకు ఇలాంటి మన డేటా వెళ్ళకుండా ఉండాలి అంటే, ఇప్పుడు చెప్పిన క్లాస్ మొత్తం గూడా మీరు సెట్టింగ్ చేసుకోండి. మీరు కంపల్సరీగా ఆండ్రాయిడ్ మొబైల్ అయినా సరే సేమ్ ఉంటాయి. లేదా మీకు ఆహ్, విండోస్‌లో అయినా గూడా సేమే ఉంటుంది సెట్టింగ్స్ అనేది. మనకు ఒకవేళ మీకు అర్థం కాకపోతే మనం సెట్టింగ్స్ మోడ్ ఒకసారి ఆహ్, డెస్క్‌టాప్ మోడ్ పెట్టుకొని కూడా మనం ఫోన్‌లో సెట్టింగ్స్ అనేది మార్చుకోవచ్చు అన్నమాట. నేను మీకు 2 చూపించాను. 2 ఈ దీంట్లో నేను ఏది అయితే పెట్టుకోలేదన్నమాట. అన్నీ కంప్లీట్‌గా ఆఫ్ చేసేసాను. కాబట్టి మొత్తం గూడా మీరు కూడా ఆఫ్ చేసుకొని తర్వాత వాడడానికి ట్రై చేయండి. మీ పర్మిషన్ డేటా ఇంతకుముందు లీక్ అయిన డేటా ఏదైతే ఉంటుందో, ఆ డేటా కంపల్సరీగా మీరు ఇప్పటినుంచి ఈ రోజు క్లాస్ నుంచి ఎలాంటి అంటే ఎలాంటి సెట్టింగ్స్ మనం చేసుకుంటే మన డేటా వేరే వాళ్ళకి వెళ్ళదో, ఈ క్లాస్ మొత్తం మీకు చాలా యూజ్ ఉంటుంది. అలాగే మనకు ఫారెన్సిక్ చేసేటప్పుడు చాలామంది నాకు సార్ ఒక క్వెషన్ ఏసారు. సార్ మన హిస్టరీ డిలీట్ చేస్తే మనం రికవర్ చేసుకోవచ్చా అని. పర్సన్ హిస్టరీ డిలీట్ చేసిండొచ్చు గానీ మిగతావి మనకు ఇక్కడ 20 ఆప్షన్స్ ఉన్నాయి. 20 ఆప్షన్స్‌లో ఏదో ఒక 2, 3 డిలీట్ అయిపోవచ్చు గానీ, మిగతా మనకు 18, 19 ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా ఒకటి చెప్తున్నా మీకు సీక్రెట్. అదేంది అంటే ఫారెన్సిక్‌లో మనకు మై హిస్టరీ అని ఉంటుంది. మై హిస్టరీ అది ఎవరు డిలీట్ చేయలేరు. అది అన్నమాట. ఇక్కడ ఫ్రమ్ హిస్టరీ అని ఉంటుంది. ఫ్రమ్ హిస్టరీ అంటే నాది. నా హిస్టరీ మొత్తం గూడా ఒక దగ్గర స్టోర్ అయిపోతుంది అన్నమాట. మీరు గుర్తుపెట్టుకోండి సార్. మన డేటా మొత్తం గూడా నేను ఇదే జెప్పా. యూజర్ అడ్మిన్, యాప్ డేటా ఆహ్, తర్వాతొచ్చేసి మనకు ప్రొఫైల్ ఏదైతే ఉందో, ఆ డేటా అంతా గూడా ఒక లోకల్ దీనిలో సేవ్ అయితుంది. దీని గురించి నేను మీకు రేపు కంప్లీట్‌గా జెప్తా. ఈరోజు వద్దు. ఈరోజు వద్దు అన్నమాట. ఫ్రమ్ హిస్టరీ అనేది మనకు చాలా యూజ్ ఉంటుంది. ఆ ఫ్రమ్ హిస్టరీ అనేది మనకెక్కడో ఒక దగ్గర క్యాచ్ ఫైల్‌లో స్టోర్ అయి ఉంటుంది. అక్కడ మనకు అన్ని ఇన్ఫర్మేషన్స్ అనేది దొరుకుతాయన్నమాట. అన్ని ఇన్ఫర్మేషన్ దొరుకుతాయి. ఇక్కడ దాకా మీరు చూసుకోండి సార్ సెట్టింగ్స్ ఎక్కడెక్కడ మార్చుకోవాలి. కుకీస్ మార్చుకోండి. కుకీస్ అనేది చాలా డేంజర్. ఆటో ఫిల్ తీసేయండి. సేవ్ పాస్వర్డ్స్ క్రోమ్ తీసేయండి. సెట్టింగ్స్ మోడిఫికేషన్ జేసుకోండి. ఇవన్నీ చేసుకుంటే మీకు 90% ఉంటుంది. నేను చెప్పినవన్నీ కూడా ఈ వెబ్‌సైట్‌లో ఉన్న బుక్ మార్క్స్, బ్రౌజర్ సెట్టింగ్స్, క్యాచీ ఫైల్స్, క్యాచీ ఇమేజెస్, క్యాచీ వెబ్ పేజెస్, కుకీస్, డౌన్‌లోడ్స్ ఆహ్, డౌన్‌లోడ్ కూడా మనం అలౌ చేయకుండా రేపు చెప్తా సార్ నేను మర్చిపోయినా. ఈమెయిల్ అడ్రెస్, ఈమెయిల్ అడ్రెస్ గురించి కూడా రేపు చెప్తా. ఫేవికన్స్ ఇక్కడ అన్నమాట. మీరు లోడ్ అయిన హిస్టరీ మొత్తం ఈ విధంగా లోడ్ అయితుంది. లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి అన్నది నేను చెప్తాను. ఫస్ట్ మనకు బుక్ మార్క్ తర్వాతొచ్చేసి మనకు బ్రౌజర్ హిస్టరీ ఇవన్నీ ఇలా కనిపిస్తున్నాయి గదా సార్! మొత్తం వచ్చేసి మనకు ఆల్‌మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మరి సింపుల్‌గా దీన్ని మనం బయటకి తీయాలి అంటే మనం దీన్ని ఆహ్, ఒక ఫార్మాట్‌లో తీసుకోండి. దానికోసం మీరు దీన్ని రిపోర్ట్ ఎక్స్‌పర్ట్ అని ఉంటుంది. మనకు ఆప్షను. ఎక్స్‌పర్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి మనం ఎక్స్‌పర్ట్ ఈఎక్స్‌ఈ ఫైల్‌లోకి తీసుకోండి. నేను ఈఎక్స్‌ఈ ఫైల్‌లో క్లిక్ చేయగానే నాకు మొత్తం ఏమేం కావాలని అడుగుతుంది. నాకు మొత్తం కావాలనుకుంటున్నాం గాబట్టి, మొత్తం ఎక్స్‌పర్ట్ కొట్టేసి మీకు కావాల్సిన దగ్గర సేవ్ జేసుకోండి. నేను 000 అని ఇచ్చేసి డెస్క్‌టాప్ పైన సేవ్ జేసుకుంటున్నాను. నాకు ఎక్స్‌పెక్ట్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. అయిపోయిన తర్వాత సక్సెస్‌ఫుల్ వస్తుంది. మీరు కూడా సక్సెస్‌ఫుల్ అయిపోయిన తర్వాత దాన్ని ఒకసారి 00 అనే ఫైల్ ఎక్కడుందో ఒకసారి చూసుకోండి. డెస్క్‌టాప్ కింద మనకు సేవ్ అయ్యి ఉంటుంది. ఎక్కడుంది? 00 ఎక్సెల్ ఫైల్.
ఎక్కడో ఒక దగ్గర సేవ్ అయ్యి ఉంటుంది. కనిపించట్లేదు. ఓకే సార్. మీరు సేవ్ అయిన తర్వాత సింపుల్‌గా ఓపెన్ చేసుకొని ఇక్కడ ఉన్న ప్రతీదీ చూసుకోండి సార్ సరిపోతుంది అన్నమాట. ఈ టూల్ మీకు ఫ్రీగా అయినా గానీ కొంచెం బేసిక్స్ అనేది తెలుస్తుంది అన్నమాట. ఈ టూల్ యూజెస్ వల్ల లాట్ ఆఫ్ బేసిక్ తెలుస్తుంది. నిన్న క్లాస్‌కి, ఈ రోజు క్లాస్‌కి నిన్న ఏం అర్థం కాలేదు. ఈరోజు క్లాస్ మనకు కొంచెం అర్థమయితుంది. రేపు క్లాస్ ఇంకా ఈజీగా అర్థమవుతుంది. అంటే ఒకే రోజు సబ్జెక్ట్ అనేది మనకు అర్థం కాదు. ఫస్ట్ రోజు మనకు ఏమో చెప్తున్నాము, ఏదో జరుగుతుంది అని అనుకుంటాము. సెకండ్ రోజు దాన్ని కంప్లీట్‌గా తెలుసుకున్న తర్వాత థర్డ్ డే అనేది మనకు యూజ్ అయితుంది. సబ్జెక్ట్ అనేది డే బై డే అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఒకే రోజు నాకు అర్థం కాలేదు అని బయటకి వెళ్ళిపోతే, ఈ రోజు ఆ క్లాస్ అర్థం కాదు. మీరు కూడా ఎప్పుడైనా మన క్లాస్‌కి అటెండ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా కంప్లీట్‌గా చూసేసేయండి. అర్థం కాకపోయినా సరే, అర్థమైనా సరే. నెక్స్ట్ డే కంటిన్యూగా ఉంటుంది కాబట్టి, అటాచ్ అయితుంది కాబట్టి మీకు కొంచెం నిన్న జరిగిన దానికి, ఈ రోజుకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. కాబట్టి మనం ఎప్పుడైనా వచ్చి మధ్యలో వెళ్ళిపోతే, ఈ ఇన్వెస్టిగేషన్ వచ్చినప్పుడు మనం సగం ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలుగుతాం. మనం ఒకవేళ జాయిన్ అయిన తర్వాత కంప్లీట్‌గా చూడండి. లేదా వీడియో అయినా సరే మీరు కంప్లీట్‌గా చూసేసేయండి. నెక్స్ట్ క్లాస్‌కొచ్చేస్తే, ఆ వీడియో చూసిన తర్వాత ఈరోజు చెప్పిన క్లాస్ మీకు అర్థమవుతుంది సార్. నేను మీకు ఎందుకంటే నేను క్లాస్ చెప్పడం వల్ల మిస్టేక్స్ ఏమైనా ఉంటే, నేను తర్వాత మళ్ళా వాటిని చూసుకుంటా అన్నమాట. మీరు కూడా ప్రాక్టీస్ చేసే ముందు చూసుకుంటే, ఒకసారి చూసుకొని మళ్ళా ప్రాక్టీస్ చేసుకుంటే తప్పులేమైనా ఉంటే, మీరు కూడా సరి చేసుకుంటారు సార్. నాకు ఇప్పుడు మీకు చెప్పిన తర్వాత నాకు ఏమైనా తప్పులనిపిచ్చి, ఏదైనా మిస్టేక్ జరిగిందంటే, అది నాకు చెప్పడం వల్ల ఇంకా తప్పులేవైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకోగలుగుతా. మీరు కూడా అంతే. ఒక క్లాస్ చూడండి. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్‌కి లింక్ అయ్యి ఉంటుంది కాబట్టి ఈజీగా అర్థమవుతుంది. అంతే సార్. ఇంకేం లేదు సార్. క్లాస్ అయిపోయింది. ఇంకేమైనా డౌట్ ఉంటే ఒక 2 నిమిషాలు అడగండి. లేదంటే ఎండ్ చేసేద్దాం. మీకు మళ్ళా అర్థం కాకపోతే నిన్న క్లాస్, ఈరోజు క్లాసు మీకు మెగా డ్రైవ్‌లో అప్‌లోడ్ చేస్తా చూడండి సార్. ఈ టూల్స్ యూజ్ చేయడం నేర్చుకోండి సార్ కంపల్సరీగా. ఈ 2 టూల్స్ మళ్ళా ఒకసారి మీకు నేను కంపల్సరీగా చెప్తా. ఆ టూల్స్ ఎంత కష్టమైతే ఏమి లేదు సార్. ఈజీ మెథడ్. ఓన్లీ ఓపెన్ యూజ్ చేయడం. ఈరోజు వద్దు. మళ్ళా రేపు టూల్స్ గురించి నేను కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్. క్లాస్ అయితే ఇంతే సార్. మరి ఇంకేమైనా తప్పులు ఉంటే మీకు అర్థం కాకపోతే ఒకసారి క్లాస్ చూడండి. చూసిన తర్వాత ఏమైనా ఉంటే రేపు అడగండి సార్ చెప్తాను. ఓకే సార్. గుడ్ నైట్.